హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి శనగల కర్రీ అండి. ఈ శనగల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రోజు చేసే విధంగా కాకుండా ఓసారి మీరు ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఇది చపాతీలే కానీ సంగటిలే కానీ ఎందులోకైనా మనం తినొచ్చండి. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే అండి, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. దీన్ని ఎలా మనం తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో ఆనియన్ అండి, ఒక ఆనియన్ తరుగు వేసుకోండి. చూడండి, వెల్లుల్లి రబ్బలు ఒలిచిపెట్టుకున్నాను, ఇవి వేసుకుందాం. తర్వాత హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి, మీ దగ్గర ఒట్టి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా చెక్క, 2 లవంగాలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చి, ఇందులో కొద్దిగా పసుపు సరిపోతుంది వేసి ఇదంతా బాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. మీకు అవసరం అనిపిస్తే ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జీలకర్ర వేసుకుందాం. వేసి కాసేపు వేయించుకోండి. తర్వాత ఇందులో టమోటా పేస్ట్ వేసుకోండి. ఈ కప్పుతో 1 కప్పు వేసుకోండి. వేసి వేయించుకుందాం. చూడండి, ఇది బాగా వేగిపోయింది. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పేస్టు, అది వేసుకోండి. ఇందులో వేసి ఇదంతా బాగా వేయించుకుందాం. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే కదా తీసుకున్నాము. వేయించుకోండి, బాగుంటుంది టేస్టు.
ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి, ముందు వేసుకున్నాను కదా, కొంచెం అయితే సరిపోతుంది. చూడండి అంతా ఈ విధంగా వేగిపోయింది కదా, చూడండి బాగా వేగిపోయింది. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, చూడండి ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసి కాసేపు అలా వేయించుకోండి. చూడండి ఇందులో ఎర్ర శనగలండి 1 కప్పు తీసుకొని 5 గంటల సేపు నానబెట్టుకున్నానండి. చూడండి ఇవి ఇందులో వేసుకోండి. ఇందులో రుచికి తగినంత కల్లుప్పు వేసుకుందాం. వేసి ఇదంతా తిప్పేసుకోండి. ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకుందాం. చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇది ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్కర్ మీద పెట్టేసుకుందామండి. చూడండి ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకోండి. చూడండి శనగల కర్రీ ఉడికిపోయి ఉంటుంది. 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇందులోని గాలంతా పోయేంత వరకు కాసేపు అలా ఉంచుకుందామండి. చూడండి మూత తీసి చూసుకున్నాము, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి చూడండి కర్రీ ఎంత బాగుందో. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే శనగల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఇది పక్కకు తీసుకుందాం.